ఏంటి వదినా సంగతులు? అబ్బాయి పెళ్లి సంబంధాలు వేట ఎక్కడి దాకా వచ్చింది? ఎవరన్నా దొరికారా? ఎక్కడొదినా మన రేంజ్కి ఒక్కళ్ళు కూడా దొరకట్లేదు. ఎంత తగ్గి వెతుకుతున్నా ఎవ్వరు నచ్చట్లేదు. అసలు ఈ కాలం అమ్మాయిలు వాళ్ళ కోరికలు మామూలుగా ఉన్నాయా? తట్టుకోలేకపోతున్నాం అనుకో. అయ్యో అవునా? ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు? అమ్మాయి బాగా చదువుకుని ఉండాలని చెప్పా. అందులో తప్పే ఉంది. అమ్మాయి బాగా చదువుకుంటే ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడచ్చు కదా. అయ్యో బాగా చదువుకుంటే చాలు వదినా, ఉద్యోగం చెయ్యక్కర్లా. వీళ్ళు ఉద్యోగాలు చేసి ఊళ్ళో ఎలాలా ఏంటి, ఇల్లుని గాలికి వదిలేస్తారు. ఏం అక్కర్లా, మా వాడు 2 చేతిలో బోల్డ్ సంపాదిస్తున్నాడు. ఈ అమ్మాయి చేయాల్సిందల్లా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటా 2 పూట్ల కమ్మగా తిని కూర్చోవచ్చు. ఆ? ఆహా. అంతేలే వదినా. ఇంతకీ కట్నం ఎంత అడుగుతున్నారు? కట్నమా? కట్నం నాకెందుకు వదినా, నేను ఎంత బ్రాడ్ మైండెడో నీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. మహా అయితే ఏమేమంటాము, ఒక విల్లా అడుగుతాము. ఇప్పుడు మేము ఉండేది 3 బెడ్రూమ్ ఫ్లాట్. వచ్చి ఆ ఇరికింట్లో అమ్మాయి ఇబ్బంది పడుతుంది కదా. అదే విల్లాలో అనుకో, విశాలమైన ఇంట్లో వాళ్ళ అమ్మాయిగా హ్యాపీగా ఉండేది. ఒక BMW కారు, ఆ కారు కూడా మా వాడు డ్రైవరేగా, ఆ అమ్మాయిగా కూర్చుని శుభ్రంగా వెళ్ళి ఎంజాయ్ చేసేది. నా కోసం అడుగుతున్నాను. కాకపోతే ఆ 2 మా అబ్బాయి పేరు మీద పెడితే రేపు మళ్ళీ చిన్న చిత్తకాట్లకి వెళ్ళి అలుమోని గిలుమోని అంటే మళ్ళీ మన దగ్గర డబ్బులు దొబ్బుతారు కదా. నిజమేలే, ఆ మాట కూడా నిజమేలే. ఇవి కాకుండా ఒక 7 వారాల నగలు అవి వేసుకుంటే వాళ్ళమ్మాయిగా అందంగా కనిపించేది. నేనేమన్నా తొడుక్కుంటాను చెప్పు? ఇంతే వదినా, ఇంత చిన్న చిన్న కోరికలు కోరుతున్నా వీటికి కూడా చచ్చిపోతున్నారు అనుకో. అసలు మన రోజుల్లో ఎలా ఉండేది? నేనైతే మా నాన్న ఇదిగో ఈ అబ్బాయిని చేసుకో అంటే తలొంచుకుని తాళి కట్టించుకున్నా. ఇప్పుడు అమ్మాయిలు చూడు ఎలా ఉన్నారో. నీకెవరన్నా తెలిసిన మంచి అమ్మాయితో చెప్పు, మా అబ్బాయికి చూడు. చెప్తా వదినా, తప్పకుండా. నేను వెళ్ళొస్తానే.